ప్రణాళికలు మాకు ఊహకందనంత గొప్పవి నాయన. ఈరోజు ఈ క్షణం మేమిక్కడ ఉండాలని మీరు అనుకున్నారు గనుకనే మీ పిల్లలలో ఆలోచన కలిగించి మీకిష్టులైన వారిని ఈ ప్రాంతానికి మీరు రప్పించారు. వారి జీవితంలో ఒక మంచి మలుపు తిరుగులాగున ఈరోజు మాటలు ఎప్పటికీ వారి జీవితంలో మీ కొరకు బ్రతకడానికి ఉపయోగపడే విధంగా నాయన ఉన్నతమైన మాటలను మీ పిల్లలకు వినిపించండి. బలహీనుడనైన నన్ను మీరే బలపరచమని బ్రతిమిలాడుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, మీరందరూ ఇక్కడికి రావటం ప్రప్రథమంగా ఇలాంటి కార్యక్రమాన్ని తలపెట్టడం మునుముందు ఎన్నో కార్యక్రమాలకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది అని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరిగించడానికి ఆలోచన ఒక 3-4 నెలల ముందైతే ప్రతినిత్యం పేపర్లో చదువుతున్నప్పుడు కొన్ని వింతలు, విడ్డూరాలు, ఆవిష్కరణలు పేపర్లో ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. పేపర్ వాళ్ళు కూడా విషయాన్ని పొందుపరిచేటప్పుడు పేపర్ చూస్తుండగానే ఆ విషయాల మీద దృష్టి పడేటట్టుగా రాస్తుంటారు. అందులో కొన్ని ఏంటంటే ఒక ఆలోచన వల్ల ఎంతో మేలు జరిగింది అనే కొన్ని ఆవిష్కరణల గురించి వింటాం. కరీంనగర్ జిల్లాలో లైట్లు వెలిగించడం, ఆర్పేయటం అనేది కష్టతరమైన పరిస్థితుల మధ్య ఎక్కువ పవర్ వేస్ట్ అవుతుందని ఒక అతను ఆలోచన చేసి దానికి టైమర్లు సెట్ చేసి చీకటి పడగానే ఆ సెన్సారుతో వెలగటం, మళ్ళీ తెల్లవారుజామున కాగానే సూర్యుడు రాగానే ఆ సెన్సార్తో ఆఫ్ అయిపోవటం ఒక ఆవిష్కరణ టీవీ 9లో చూపించాడు, పేపర్లో కూడా రాశారు. చాలా సంతోషపడ్డారు. నిజంగా ఇలాంటి ఆవిష్కరణ భవిష్యత్తు తరాలకు మరి సహజ ఇంధనాలను, సహజ వనరులు అందించే ఒక మహా ఆవిష్కరణ అన్నారు. అతనితో ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి అసలు ఈ ఆలోచన నీకెందుకు వచ్చింది అన్నప్పుడు నాకు ఈ ఈ ఎలక్ట్రికల్ మీద నాకు చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఉంది, అవగాహన ఉంది. ఏదో చేయాలనుకున్నాను. ప్రతిరోజు సైకిల్ మీద ఊరంతా తిరుగుతున్నప్పుడు పట్టపగలు వెలుగుతున్న లైట్లు కనిపించాయి. ఎవరిని ఏమనాలి, నేనే ఏదో ఒకటి చేస్తే బాగుండు కదా అనుకున్నాను. ఒకవేళ ఆ లైట్లు ఆరిపోయి ఉంటే నాకు ఆలోచన వచ్చేది కాదు. ఇలా కొన్ని నెలలు చూసిన నాలో పట్టుదల, కసి మొదలైంది. కూర్చున్నాను. అది తక్కువ ఖర్చుతో తయారు చేయాలి అనే ఉద్దేశంతో ఈ ఆవిష్కరణ తయారు చేశాను. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. నేనేదో మేలు చేశాను కదా అని అతను మాట్లాడటం, నిజంగా ఏది విన్నా దేవుని పిల్లలుగా, దేవుడి కొరకు ఆలోచించేవారుగా నిజంగా ఒక ఆలోచన ఎంతో మేలు చేసింది కదా అనిపించింది. పురాతన కాలంలో కరెంట్ రాగానే రైతులు పొలాలకు వెళ్ళిపోయి మోటార్ ఆన్ చేసి నీళ్ళన్నీ పట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి పడుకోవటం నిజంగా చాలా కష్టం అండి. ఈ రోజుల్లో కరెంటు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఇంటికి రాగానే కరెంటు పోయిందనుకోండి, మళ్ళీ కరెంట్ రాగానే ఆన్ చేసేవారు ఒకరు అక్కడ ఉండాలి. మళ్ళీ ఇంటికి నుంచి పొలానికి పరిగెత్తి ఇక లాభం లేదని ఆ గట్టు మీదనే పడుకొని నీళ్ళన్నీ పెట్టిన తర్వాత ఇంటికి వచ్చే ఈ పరిస్థితిని ఒక కుర్రోడు ఆలోచించాడు. ఈ మోటార్ ఆన్ చేయడానికి ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి ఆన్ చేయాలా అని బాగా ఆలోచించాడు. ఆలోచించి ఎలాంటి టెక్నాలజీని రూపొందించాడంటే, ఇక్కడ నుంచి రింగిస్తే చాలు మోటార్ ఆన్ అయిపోతుంది, రింగిస్తే చాలు మోటార్ ఆన్ అయిపోతుంది.
కరెంటు పోతుంది మళ్ళీ వస్తుందన్న బెడద లేదు. నిజంగా మీకు తెలుసో తెలీదో, సామాజిక స్పృహ కలిగిన వారు దేశానికి ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఆలోచనతో ఉన్నారు వాళ్ళు. ఇలాంటివి నేను చెప్పుకుంటూ పోతుంటే మీలో చాలామంది నాకు ఆలస్యంగా తెలిసింది ఏంటంటే, ఈ ఇంజనీరింగ్ వర్క్లో ప్రాజెక్ట్ వర్క్ కూడా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేయడానికి ఏదో ఒక ఇన్వెంటేషన్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి. తమ్ముడు నువ్వేం చేసావు అన్నప్పుడు ఒక తమ్ముడు చెప్పింది ఏంటంటే, మేము ఎలా ఆలోచించామంటన్నా, స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కదా, ఆ స్పీడ్ బ్రేకర్స్ దగ్గరకు రాగానే ప్రతి వెహికల్ తప్పనిసరి స్లో అవ్వాలి. స్లో అవుతూ ఆ స్పీడ్ బ్రేకర్ మీద నుంచి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అది ఒత్తిడికి గురవుతుంది. అక్కడ సస్పెన్షన్స్ పెట్టి ఒక వెహికల్ దాని మీద వెళుతుండగానే అది కిందికి వెళ్ళి, ఆ కిందికి వెళ్ళిన ఈ పీడనాన్ని స్టోర్ చేసుకున్నది ఒకటి ఉంటే, ఆ పీడనాన్ని దేనికైనా మళ్ళీ మనం ఉపయోగించవచ్చు. ఎన్ని వెహికల్స్ వెళ్తాయండి? ఎన్ని వెహికల్స్ వెళ్తాయి చెప్పండి? బోల్డ్ అన్ని వెహికల్స్. అది కూడా శక్తేనా? అవునన్నా, అది కూడా శక్తే. ఇలా రోజంతా ఆ స్పీడ్ బ్రేకర్స్ మీద వెహికల్స్ వెళుతున్నప్పుడు ఆ పీడనాన్ని మనం స్టోర్ చేసుకోగలిగితే, ఆ పీడనంతో ఎన్నో కార్యక్రమాలకు మనం ఉపయోగించవచ్చు. ఎలా ఉందండి, భలే ఉందండి ఆలోచన, అద్భుతంగా ఉంది కదండి. ఇలా ప్రాజెక్టు వర్కులు చేసి మీరు కూడా ఏదో ఒకటి సబ్మిట్ చేసే ఉండొచ్చు, ఏదో ఒకటి. అంటే మన ఆలోచన విధానం దేవుడు మనకి ఎలాంటి మెదడిచ్చాడంటే, చెయ్యాలి అన్న ఆలోచన కలగగానే దాని గురించి ప్రతిస్పందించే మెదడు దేవుడు మనిషికి ఇచ్చిన వరం లాంటిది. ఈ సెల్ ఫోన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఊరికే బ్యాటరీ బ్యాగ్లో పెట్టుకున్నానా లేదా చెక్ చేయటం, ఇవన్నీ చాలా ఇబ్బందులు. అసలు ఈ గొడవే ఉండకూడదు అనుకున్నారు. ఈరోజు ఏమొచ్చిందంటే పవర్ బ్యాంక్ అట, పవర్ బ్యాంక్. ఒక చిన్న నిర్మాణం, అందులో పవర్ను దాచుకునే బ్యాంక్. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ పవర్ బ్యాంక్లో నుంచి ఆ సెల్ ఫోన్లోనికి ఛార్జింగ్ మనం చేసుకోవచ్చు. కరెంటుతో పవర్తో సంబంధం ఏమీ లేదు. ఎక్కువ మంది ప్రయాణాల్లో ఉంటారు కనుక ఒక చిన్న గాలిమర లాంటిది స్టార్ట్ చేసి, ఆ ట్రైన్ వెళుతున్నప్పుడు, బస్సు వెళుతున్నప్పుడు కిటికీ దగ్గర పెడితే ఆ గాలిమర తిరుగుతూ ఇది ఛార్జ్ అయిపోద్దట. గాలిమర తిరుగుతున్నప్పుడు ఇది ఛార్జింగ్ అయిపోతాయి. ఇలాంటివి బోల్డ్ అండి. రేపటి నుంచి పేపరు చదువుతున్నప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒకటి చేశారని మీరు కంపల్సరీ చదువుతూనే ఉంటారు. రేపటి నుంచి ఎవరో ఒకరు ఏదో ఒకటి ప్రపంచంలో ఇది కనుగొన్నారు, ఇది చేశారు, ఇది మేలు, ఇది అని మీరు చదువుతూనే ఉంటారు. దయచేసి చదువుతున్నప్పుడల్లా ఈరోజు మీరు విన్న మాటలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు అనిపించిందండి, ఒక విద్యావంతుడు ఆలోచిస్తే ఏదో ఒకటి చేయగలడు. ఒక విద్యావంతుడు ఆలోచించగలిగితే ఏదో ఒకటి చేయగలడు. ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా విద్యావంతులు ఉన్నారు, లేరా? అందుకు మీరే సాక్షులు. కాకపోతే దేవుని కొరకు నేను చెయ్యాలి అన్న ప్రేరణ లేకపోవటం, దేవుని కొరకు నేనేదో సాధించాలి అన్న ప్రోత్సాహం లేకపోవటం. ఒక ప్రాజెక్టుకి అయితే పనిగట్టుకొని హైదరాబాదులో ఉంటూ నెల రోజులు నానా గడ్డి తింటూ ఏదోటి వాడి మొహాన్ని కొట్టాలనుకొని ఇబ్బంది పడుతుంటాం మనం. అందుకే ఒక్కసారి ఆలోచన పెట్టగలిగితే మీ ఆలోచనలో నుంచి అద్భుతాలు సృష్టించుకునే ఆలోచనలు మీ సొంతమనే నమ్మే నిజంగా విద్యావంతులను కూర్చోబెట్టాలి. వాళ్ళలో నుంచి ఒక్కొక్క ఆలోచన దేవుని పనికి చాలా మేలుగా ఉంటుంది అని ఆ పేపరు చదివి వీడిది చేశాడు వాడిది చేశాడు అన్నప్పుడు నిజంగా దేవుని కొరకు మనం ఏదైనా చెయ్యాలి అన్న ఆలోచన కలిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన, దేవుడి కొరకు మనం ఏదైనా చెయ్యాలి. అది ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, దానివల్ల ఉపయోగాలు, ఇవన్నీ ఆ తర్వాత మీరు ఆలోచించుకుంటారు. దేవుని కొరకు నేనేదో ఒకటి చెయ్యాలి అన్న ఆలోచన మాత్రం తప్పనిసరి మనకు ఉండటం చాలా అవసరం. ప్రియమైన దేవుని పిల్లలారా,
ఒకవేళ ఇప్పుడు ఆలోచన మనకు రాకపోతే ఆ తర్వాత కాలాలలో కూడా వస్తుందండి. ఆ తర్వాత కాలాలలో వచ్చిన మన చేతిలో కాలం ఉండదు, మన చేతిలో వయసు ఉండదు. ఏదో చెయ్యాలి అన్న ఆశతోనే మిగిలిపోతాం, మట్టిలో కలిసిపోతాం. కానీ ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఆలోచన ముందు పెట్టుకోగలిగితే ఏదో ఒకటి దేవుడు కొరకు చేసి ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలి. ఆ చేయగలిగింది కూడా ఎలా ఉండాలి? నిత్య నూతనంగా సమాజానికి దేవుని అద్భుతమైన మాటలను తీసుకుని వెళ్ళేలా ఉండాలి. బెంగళూరు నుంచి ఒక అతను ఫోన్ చేశాడు. అన్న, ఈ మధ్యకాలంలో షార్ట్ ఫిల్ములు యూట్యూబ్లో ఎక్కువగా పాపులర్ అవుతున్నాయి. మన మెసేజ్కి సంబంధించిన ఏదైనా ఆ షార్ట్ పీరియడ్లో ఏదైనా చేయాలన్న ఆలోచన వచ్చింది. మనం ఇలా ఎందుకు ప్రయత్నం చేయకూడదు? వెంటనే స్టార్ట్ చేయి, ఏదైనా సరే నువ్వు ప్రారంభించు. లోకాన్ని నడిపించడానికి ఎవరు లేకపోయినా లోకంలో ఉంటున్న ఆలోచనలు మనకు ఒక ఆలోచన రాగానే మనం ముందుకు తీసుకుని వెళ్ళటానికి కొండంత దేవుడు మనకు ఉన్నాడు. ఇంకొక తమ్ముడు ఫోన్ చేసి, ఇదిగో కార్టూన్స్ ద్వారా నీతి సూక్తులు మనం అందించగలిగితే బాగుంటుందన్న. కార్టూన్స్ ద్వారా బాగుంటుంది కదా, కార్టూన్స్ ద్వారా ఈరోజు బాగా ప్రజలకు కనెక్ట్ అవుతున్నాయన్న ఈ కార్టూన్లు. ఒక కార్టూన్ గీసి దానికి సంబంధించిన ఏదో ఒక అద్భుతమైన మాట, ఫేస్బుక్ అందరూ చూస్తుంటారు కదా, ఏదో ఒక అద్భుతమైన మాట పెట్టగలిగితే దానివల్ల ఎంతోమందిని మనం ఆకర్షించుకోగలం కదా. ఎంతోమందిని దేవుని మాటలపై, బైబిల్లో ఇలాంటి సందర్భాలు ఉంటాయా అనే ఆలోచన. అందుకు ఒక అద్భుతమైన కార్టూన్ గీసి నిజంగా సీడీలలో మాట్లాడుతున్నప్పుడు క్రైస్తవుడు అంటే అనే ఒక డెఫినేషన్ ఇస్తూ ఒక చిన్న మాట చెప్పాను. అది తమ్ముడికి బాగా నచ్చి మంచి కార్టూన్ వేశాడు. క్రైస్తవుడు అంటే సముద్రమంత సహనం కలిగినవాడు, ఆకాశమంత విశాలత కలిగినవాడు అని ఒక పాఠంలో చెప్పిన ఆ మాట ఆకర్షించింది. దాన్ని కరెక్ట్గా పిక్చరైజ్ చేసి అసలు క్రైస్తవుడు ఎలా ఉండాలని ఒక సముద్రాన్ని, ఒక ఆకాశాన్ని సృష్టించి మధ్యలో క్రైస్తవుని పెట్టి ఎలాంటి ఫిగర్ చేశాడంటే, ఆ ఆకాశానికి భూమికి క్రైస్తవుడు ఎందులో తక్కువ కాదు. సముద్రమంత సహనాన్ని కలిగినవాడు, ఆకాశమంత విశాలతను కలిగినవాడు అని ఒక అద్భుతమైన ప్రతిబింబాన్ని చూపించాడు. నిజంగా ఇవన్నీ ఆలోచనలో ఉంటున్నప్పుడు మరి తమ్ముడు ప్రేమ్ ఈ ఆలోచన చెప్పినప్పుడు, నిజంగా దేవా, ఒక విద్యావంతులను ఉత్సాహపరిస్తే నువ్వు అద్భుతాలు వాళ్ళ చేత సృష్టించగలవు. లోకంలో ఉన్నవారు ఏదో ఒకటి చేశారని చదువుతున్నప్పుడల్లా ఏదో మనసుకు చివుక్కుమంటదండి. ఎందుకంటే మనం ఉన్నాం కదా, మనం దేవుడి కొరకు ఏం చేశాము, దేవుడి కొరకు ఏం చేసామన్న ప్రశ్న మనకి ఎప్పుడు మొదలవుద్దో తెలుసా? ఎప్పుడు మొదలవుద్దంటే మనం మరణంలోనికి వెళ్ళిపోతున్నప్పుడు ఎప్పుడు అదే ప్రశ్న వస్తుంది. నేను దేవుడి కొరకు ఏదైనా చేశానా అన్న ప్రశ్నలు మొదలవుతాయి మన దేవుని వాళ్ళు. ఇప్పుడు బాగుంటాం మనం. సెప్టెంబర్ 19, 2003లో ఒక భయంకరమైన యాక్సిడెంట్ గురయ్యాం, మీ అందరికీ తెలుసు. అప్పటి వరకు సేవలో ఉన్నాం. నేను ఆ ప్రయాణంలో మేడిపల్లి, వేములవాడ, ఇంకొక ప్లేస్లో మీటింగ్ ముగించుకున్నాం. మౌబాద్లో సెమినార్ జరిగింది. అక్కడ నుంచి ఇల్లందుకు వెళ్ళాం. ఇల్లందు నుంచి 10:30కి అలా బయలుదేరాం. సరిగ్గా ఒక 40-45 మినిట్స్ ప్రయాణం అయిన తర్వాత భయంకరమైన యాక్సిడెంట్ జరిగినప్పుడు గాయపడిన వారందరూ స్పృహ కోల్పోయారు. నేను స్పృహ కోల్పోయాను. మెలకు వచ్చేసరికి ఎత్తుకొని బస్సులో మరి కూర్చోబెడుతున్నారు బస్సులో. అప్పుడు మెలకు వచ్చింది. కొత్తగూడెం హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. అక్కడ ఫస్ట్ ఎయిడ్ ఏదో చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్కి తీసుకుని వెళ్ళాలి, రక్తం బాగా పోయింది ఏంటి అని ఆ డాక్టర్స్ మాట్లాడుకుంటున్న మాటలు నేను వింటున్నాను.
హైదరాబాదు పోయేంత వరకు ఒకటే ఆలోచన ఏంటో తెలుసా? ఇప్పటి వరకు దేవుని కొరకు నేనేమైనా చేశానా? ఏమంటే ఎప్పుడు అంత సీరియస్గా నేను ఆలోచించలేదేమో అనిపించింది. దేవుడి కొరకు నేను ఏదైనా చేశానా? ఇప్పటి వరకు నేను ఏదైనా చేశానా? బాగా ఆలోచిస్తున్నాను. బాగా ఆలోచిస్తుంటే నేను సంతోషపడే ఒక్క కార్యక్రమం కూడా నాకు గుర్తు రాలేదు. ప్రియమైన వారలారా, నిజం నమ్మండి. నేను ఇది చేశాను అని సంతోషపడే ఒక్క కార్యక్రమం కూడా నాకు గుర్తు రాలేదు. అఫ్కోర్స్ ప్రయాణాలు చేస్తున్నాం, ఎందుకో ఆ సాటిస్ఫాక్షన్ అనేది రాలేదు. అప్పటికి చేసిన పనులు కూడా ఎందుకు అంత ఆనందాన్ని ఇవ్వలేకపోయాయి. అంటే దేవుడు ఎంత జీవితాన్ని ఇచ్చింది ఈ చిన్న కార్యక్రమాల కోసమేనా అని ఒక వేదన ప్రారంభమైంది. ఆ రోజు మొట్టమొదటిగా అనిపించింది, దేవా మళ్ళీ తెల్లవారితే నేను సూర్యుడిని చూస్తానా? ఏదో ఒక రోజు నీకు వచ్చే ఒకే ఒక్క ప్రశ్న ఏంటో తెలుసా? దేవుడు కొరకు నేనేదైనా చేశానా? ఖచ్చితంగా వస్తుంది ప్రియమైన వాళ్ళ. అది మనం ఆనందంగా ఉన్నప్పుడు రాదా ప్రశ్న? మనం రెండు చేతులా సంపాదిస్తున్నప్పుడు రాదు. మనం ఆరోగ్యంగా ఉండి కోరుకున్న జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు మనకు రాదు. మన ఊహలన్నీ తలకిందులైపోయి నువ్వు ఊహించనివే నీ జీవితంలో జరుగుతున్నప్పుడు, ఏమనుకుంటావో అవన్నీ తలకిందులైపోయి ఇక ఈ భూమి మీదనే నేను ఉండనేమో అన్న ఆలోచన వచ్చినప్పుడు మాత్రం దేవుడు పరలోకాన్ని ఇస్తాడా అన్న ప్రశ్న వేసుకుంటే మాటి మాటికి మన మనస్సాక్షి నువ్వేం చేశావు, నువ్వేం చేశావు, నువ్వేం చేశావు. ఏమంటే దీనికి సమాధానాన్ని మనం సిద్ధపరచుకోవాలి. ఆ రోజు మత్తు ఇంజెక్షన్ ఇస్తున్నప్పుడు నేను చేసుకున్న ప్రార్థన ఒకటే, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవా మళ్ళీ కళ్ళు తెరిస్తే కళ్ళు మూసేంత వరకు నాయన మళ్ళీ ఈ ప్రశ్నకు సమాధానం సిద్ధం చేసుకుంటాను. నేను మత్తు శరీరానికి వెళుతున్నప్పుడు నేను చేసిన ప్రార్థన అదే, ప్రియమైన దేవా మళ్ళీ తెల్లవారు నేను కళ్ళు తెరిస్తే మళ్ళీ ఏదో ఒక రోజు ఈ స్థితి నాకు వస్తుంది. ఆ స్థితికి వస్తే సమాధానాన్ని సిద్ధం చేసుకుంటాను నాయన, సమాధానాన్ని సిద్ధం చేసుకుంటాను. మనం చాలా ఆశమాషగా అనుకుంటామండి, రేపేం జరుగునో నీకు తెలియదని దేవుడు అన్నాడు, రేపేం జరుగుతుందో నాకు తెలీదా, రేపు తెల్లవారదా అనుకుంటామండి. కానీ ఏదో ఒక రోజు ఉంటుందండి, ఆ రోజు తెల్లవారాలి తెల్లవారాలి తెల్లవారాలని కొన్ని వందల సార్లు కూరుకునే రోజు ఒకటి ఉంటుంది. ఆ రోజు వాక్యం విలువ బాగా అర్థమవుతుంటుంది, మనకి బాగా అర్థమవుతుంటుంది. కళ్ళు తెరిచిన తర్వాత కళ్ళు ముయ్యటానికి ముందు నేను చేసుకున్న ప్రార్థనకు సమాధానాన్ని సిద్ధం చేసుకోవాలి. ఏదో చెయ్యాలి దేవుడి కొరకు. ఆ చేసింది ఎలా ఉండాలి అంటే, ఈరోజు ఎక్కడో కరీంనగర్లో అతని కార్యక్రమాలు ఏంటో మనకు తెలియదు, అతను ఎవరో తెలియదు, అతను చేసుకున్న దాన్ని ఇక్కడ మనం మాట్లాడుకుంటాం చూసారా. అంత చక్కగా దేవుడి కొరకు ఒక అద్భుతమైనది సమాజం మధ్య పెట్టి మనం వెళ్ళిపోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే దేవుడు కూడా ఊహకు అందని విధంగా శేతన్న మాట్లాడినట్టుగా దేవుడే ఈ పరిచర్యను తీసుకుని వెళుతున్నాడని బలంగా నమ్ముతున్నామండి, బలంగా. ఎందుకంటే నేను కావాలనుకున్న వారందరూ నాకు దూరం అయ్యారు, దేవుడు కావాలనుకున్న వారందరూ నాకు దగ్గర అయ్యారు. దేవా ఇది నీ ఆలోచన, నీ ఆలోచన, నీ ఆలోచన ఇది. ఎవరు ఫోన్ చేసినా అన్న దేవుడి కొరకు ఏదో ఒకటి చెయ్యాలి అన్న మాటలు వింటున్నప్పుడు నిజంగా దేవా నువ్వేదో ఒక సంచలనాన్ని సృష్టిస్తావయ్యా. అది ఎప్పటి వరకు? మేము మార్గము తప్పి తిరగనంత వరకు. దేవుడు మనల్ని వాడుకోలేదు అంటే నీ అవసరత లేదు అనుకోవటం కంటే ఆయన వాడుకునేటట్టుగా మనం లేవు అనుకోవటం బెటర్ ప్రియమైన దేవుని పిల్లలారా. లేదు మనం బాగున్నావా, దేవుడు ఖచ్చితంగా నిన్ను వాడుకుంటాడు, అందులో అనుమానం లేదు. మనం మార్గము తప్పి తిరిగితే పక్కన పెట్టేస్తాడు. ఎందుకంటే ఈ ఫీల్డ్ ఎలాంటిదంటే దేవుడు వాడుకోవలసిన రంగం ఇది. దేవుడు వాడుకోవాలంటే
ఆయనకు బాగా నచ్చాలి. మనల్ని వాడుకోలేదంటే వెంటనే మనం మరణ చేసుకోవాలి. ఏంటి పరిస్థితి? ఎక్కడైనా తేడా వచ్చిందా? ఎక్కడైనా తేడా వచ్చిందా? సరి చేసుకోగలిగితే మళ్ళీ దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు అన్న ఆ ఫీలింగ్, ఆ ఆలోచన, దేవునితో ఉంటున్నామన్న ఆనందం అనేది మనకు కలుగుతుంది. అందుకే ఎవరెవరో అద్భుతాలు సృష్టించారని రోజు పేపర్లో చదువుకుంటున్నాం మనం. నువ్వేమి దేవుడి కొరకు అద్భుతాన్ని సృష్టించవా? నువ్వేమో దేవుడి కొరకు చెయ్యాలన్న ఆలోచన నీకు లేదా? విద్యావంతులుగా లోకంలో పోటీపడి చదువుకున్న మనం, లోకంతో పోటీపడి చదువుకున్న మనం ఈ స్థాయికి వచ్చారంటే సామాన్యంగా ఏదో ఈజీగా వచ్చారు అనటానికి వీల్లేదు ప్రియమైన వారలారా. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న తర్వాత ఒక బీటెక్, ఒక ఎంటెక్, నిజంగా బస్సులలో ఆ పిల్లలు ప్రయాణం చేస్తుంటే వాళ్ళ పరిస్థితి చూసినప్పుడు, ఆ స్కేళ్ళు, ఆ పెన్సిళ్ళు, ఇవన్నీ చూస్తున్నప్పుడు అది కష్టమే. అంత ఈజీ ఏం కాదు, అంత ఈజీ ఏం కాదు. లోకంతో పోటీ పడి చదువుకున్న మనం లోకంతో ఇంకొక దగ్గర మీరు పోటీ పడాలి. వారు లోకానికి ఏదో చెయ్యాలి అనుకుంటున్నారు, మనం మాత్రం దేవుడి కొరకు ఏదో చెయ్యాలి. ఆ రంగాన్ని ఎంచుకో. అది సండే స్కూలా? ఒక పరిపూర్ణత తీసుకొనిరా. దేవా, ఇప్పటి వరకు కొత్త కోణం, ఇప్పటి వరకు పిల్లలకు పాఠాలు చెప్పని విధంగా, ఇదిగో నేను ఇది చేసేస్తాను నాయన, నేను ఇది చేసేస్తాను. ఉపయోగించు నీకున్న ఆలోచనలు, నీకున్న వనరులను ఉపయోగించు, నీకున్న వనరులను ఉపయోగించు. పిల్లల హృదయాలపై చెరగని ముద్ర పడిపోవాలి. వాళ్ళు మరిచిపోవాలనుకున్నా మరిచిపోకూడదు. రేపొద్దున మనం వెళ్ళిపోయినా నీ జ్ఞాపకాలు, నీ ఆలోచనలు వాళ్ళని వెంటాడుతూనే ఉండాలి, వెంటాడుతూనే ఉండాలి. చెయ్యి. ఒకతను ఫోన్ చేశాడు, అన్న మెమరీ కార్డులో ప్రసంగాలు వేసి ఇచ్చేద్దామన్నా అని. బాగుంది. ఎందుకు వచ్చింది ఆలోచన అంటే, పనికి మాలిన వాళ్ళందరూ అంటే ఈ మెమరీ కార్డులో సినిమాలు డౌన్లోడ్ చేసుకుని పెడుతున్నారన్న. మెమరీ కార్డులో వాడు సినిమాలు పెట్టగలిగింది, మనం వాక్యాన్ని పెట్టకూడదా? మనం సీడీలు అమ్ముతున్నాం. ఈ సీడీ వాడు కొనుక్కుంటాడు. కొనుక్కొని ఇంటికి వెళ్ళగానే వెంటనే సీడీ కొనుక్కున్నాను కనుక సీడీ ప్లేయర్ ఎక్కడుందని వెతుకొని చూస్తాడా? చూడడు. చేతిలో ఉండేది ఏంటిది ఎప్పుడు? సెల్లు. దాంతో పని పడని రోజు ఏమన్నా ఉందా? పని పడని రోజు ఏమైనా ఉందా? లేదు. మన వాక్యాన్ని అక్కడికే తీసుకుని వెళితే, అక్కడికే తీసుకుని వెళితే చూసారా, దేవుడి కొరకు ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఆలోచనతో ఇక్కడి నుంచి బయలుదేరు. దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు, నిన్ను నడిపిస్తాడు ఆయన. అది దేవుడి మహిమ కొరకై ఉండాలి. నిజంగా సమాజంలో ఈ టెక్నాలజీని దేవుడి కొరకు ఉపయోగించవచ్చా అని ఆశ్చర్యపోవాలి. ఏమంటే ఈ రంగంలో ఇది కూడా ఉపయోగపడుతుందా? ఇది కూడా ఇలా చేయొచ్చా? నిత్యము టెక్నాలజీతో ఉంటున్న మనం, మనకున్న జ్ఞానాన్ని, మనకున్న ఆలోచనలు, మనకున్న వనరులను దేవుడి కొరకు ఎందుకు ఉపయోగించకూడదు? మనం కష్టపడి ప్రాజెక్ట్ చేసి ఒక సర్టిఫికెట్ తీసుకున్నావు కదా, దేవుడి కొరకు కూడా ఏదో ఒకటి కష్టపడి చేయి. అదొక గ్రూపుగా చేస్తావా? నీ ఇండివిజువలా? దేవుడి కొరకు ఏదో ఒకటి అందించు. మరణించే సమయానికి నేనేం చేశాను దేవుడి కొరకు అన్నప్పుడు నువ్వు చేసినవి నీకు జ్ఞాపకం వస్తుంటే నీకు చాలా ఆనందంగా ఉంటుంది ప్రియమైన వాళ్ళ. చాలా ఆనందంగా ఉంటుంది. దావీదుకు మరణకాలంలో ఏ టెన్షన్ లేదు. లోకులందరూ పోవలసిన మార్గమున నేను కూడా పోతున్నాను అని ఏదో సిటీకి వెళ్ళినట్టు మాట్లాడుతున్నాడేంటి ఆ మాట? ఎందుకు ఆ ధైర్యం చెప్పండి? ఆ మాట చూద్దాం బైబిల్లో. రాజులు 2వ గ్రంథం. దయచేసి దావీదు గారు మాట్లాడుతున్న అద్భుతమైన మాట మీరు చూడగలిగితే, మొదటి గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం నుండి.
దావీదు గారు మాట్లాడుతున్న మాటలు. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగు ఆజ్ఞాపించెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నింటిలో ఏమంటే తన గురించి ఏమైనా మాట్లాడుకుంటున్నాడండి దావీదు? తన గురించి ఏమైనా, సొలొమోను నేను వెళ్ళిపోతున్నానురా, నాకు చాలా గాబరాగా ఉంది, వెళ్ళిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళతాను, అసలు ఏం జరుగుతుందో, ఒరే నాకు బతకాలని ఉందిరా, రాజ్య వైద్యులందరినీ పిలిపించు, ఇదిగో ఎలాగైనా నన్ను బ్రతికించు. ఇది లేదండి ఆ మాటలు. ఆ మాటలలో ధైర్యం, ఆ మాటలలో ఏం జరగబోతుందన్న క్లారిటీ, ఆ మాటలలో తాను ఎక్కడికి వెళ్ళిపోతాను అని ముందే తెలిసిన ఒక స్పష్టత. ఏమంటే మంచం మీద ఉన్న మనిషి మాట్లాడవలసిన మాటలేనండి అవి? మంచం మీద ఉన్న మనిషి, పోయే మనిషి మాట్లాడే మాటలేనా? వెళ్ళిపోతున్నాను రా సొలొమోను, వెళ్ళిపోతున్నాను, ఇదిగో ఆ మందిరాన్ని నువ్వే కట్టాలి. నేను అనుకున్నాను, కానీ దేవుడు నాకు అవకాశం ఇవ్వలేదు. ఏదో ఎదురుగా కూర్చొని ఏదో ఒక కాన్ఫరెన్స్ లాగా మాట్లాడుకుంటున్నట్టుగా కనపడుతుందండి. ఎందుకంటే ఆయనకి తెలుసు ప్రియమైన వారలారా, ఎందుకు అంత ధైర్యాన్ని ఇచ్చిందంటే దావీదు గారు బ్రతుకు కాలంలో దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు కనుక. అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో చూడండి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం, అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పాటు చేశాను, మరియు ఆయన నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు గనుక ఆ ధైర్యం, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు గనుక నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాననే ఒక బలమైన నమ్మకం. యాకోబు గారు కూడా అంతేనండి, అందరిని పిలిపించాడు, అందరిని ఆశీర్వదించాడు. ఇదిగో నేను నా పితరుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని భూమి మీద ప్రయాణంలానే మాట్లాడేశాడు ఆయన. అంటే దేవుడి కొరకు ఏదో చేయటాన్ని బట్టి ఎంత ధైర్యంగా ఆ తర్వాత కాలాలలో మనం ఉండబోతామో ఆలోచించగలిగితే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతామని ఒక బలమైన నమ్మకం ఉంటుంది. నేను తమ్ముడు నరేష్ ఫోన్ చేశాడు చీరాల నుంచి. హైదరాబాద్లో C9 అనే ఒక ఛానల్ వాళ్ళు ఫోన్ చేశారు. నవ్యక్రీస్తు మార్గంలో ప్రసంగాలు మనం ఇస్తున్నాం కదన్నా, వాళ్ళు చూశారట. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వాళ్ళ నెట్వర్క్ ఉంది. మరి ఈ ప్రసంగాలను అడుగుతున్నారు, మరి ఈ ప్రసంగాలు వాళ్ళు వేస్తానంటున్నారు, వాళ్ళకు కూడా పబ్లిసిటీ కావాలి అనుకుంటున్నారు అని నిన్న ఫోన్ చేయటం నిజంగా మేము అందరం సంతోషించాం. ప్రారంభంలో జోసెఫ్ గారు గుంటూరు క్రీస్తు సంఘం వారు, లేదంటే శుభవార్తలో మనం ఇచ్చేద్దామండి ఒక ఆలోచన జరుగుతుంది. కానీ కాస్ట్ ఎంత చెప్పాడంటే ఇంచుమించు ప్రసంగానికి 15,000 చెప్పాడు, ప్లస్ 23 నిమిషాలని చెప్పాడు. 23 నిమిషాలకి ఏం చెప్పగలం, కాస్ట్ అవుతుంది కదా. అయినా ప్రార్థనలో మాత్రం పెట్టడం మానలేదు. దేవా నీ ఇష్టం, అది మా వలన ప్రారంభించబడిందా ఏదో ఒక రోజు ఆగిపోద్ది, నీ వలన జరిగిందా, నీ వలన జరిగిన దాన్ని ఎవరు ఆపలేరు. నీ వలన జరిగింది ఎలా ఆగుతుంది నాయన, నీ ఇష్టం నాయన, నీ ఇష్టం. ఈరోజు C ఛానల్ వాళ్ళు ఫోన్ చేయటం, ఏది ఒక మాకు డబ్బు ముఖ్యం కదండి, వాక్యం వెళ్ళాలి, మా ఛానల్ ప్రజల్లోనికి వెళ్ళాలని వాళ్ళు చెప్పటం నిజంగా
ఆనందించదగ్గ విషయం ప్రియమైన దేవుని పిల్లలారా. ఒకరోజు ఎలా చేద్దాం ఈ పరిచర్య అని తమ్ముడు సూరిబాబు, సురేష్ వాళ్ళు ఆలోచన చేసి నవ్య క్రీస్తు మార్గంలో ఇచ్చారు. ఎంత సక్సెస్ అయిందంటే చీరాలలో అక్కడ ఛానల్లో మన ప్రసంగం అయిపోగానే విపరీతమైన ఫోన్ కాల్స్ అండి. ఏమండి మేము బలపడుతున్నామండి, ఆ మాటల వల్ల మాకు ధైర్యం వస్తుందండి, దేన్నైనా జయించగలమని ఒక నమ్మకం ఏర్పడుతుందండి మాకు అని. దేవుని జ్ఞాపకాలలో నీవు ఉన్నావా అని చీరాలలో సభలు జరిగిన తర్వాత ఊహించని రెస్పాన్స్. ఒకవైపు వాతావరణం బాగోలేదు, కానీ సభలు జరిగిన రీతి తర్వాత వచ్చిన స్పందనను ఆలోచిస్తుంటే దేవా నువ్వు ఉన్నావు. ఒక అడుగు నిన్ను బట్టి మేము వేయగలిగితే 100 అడుగులు నువ్వు వేయిస్తావు నాయన, నువ్వు వేయిస్తావు. అందుకే విద్యావంతులను కూర్చోబెట్టాలనే ఒక అద్భుతమైన ఆలోచన రావటానికి కారణాలు ఇవే ప్రియమైన దేవుని పిల్లలారా. ఒకవేళ మేము కూర్చొని ఆలోచిస్తే ఇది చెబితే అది చెబితే బాగుండు అనే ఆలోచన రావచ్చు. మీరు ఆలోచించగలిగితే ఈ వాక్యాన్ని అద్భుతాన్ని ఎలా తీసుకుని వెళ్ళగలమని ఆలోచించగలిగితే వాక్యానికి వేగాన్ని ఇచ్చిన వారు అవుతారు. వాక్యానికి వేగాన్ని ఇచ్చిన వారు అవుతారు. వాక్యం ఈరోజు సమాజంలోనికి వెళ్ళాలి, బంధింపబడకూడదు. మొన్నటి దినం నిజామాబాద్లో మాట్లాడుతున్నప్పుడు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది ఈ సేవా పరిచర్యని గురించి. మొట్టమొదటి అపోస్తలులు వాళ్ళు చేసిన ప్రసంగాలు, వాళ్ళ పరిస్థితి ఆలోచిస్తే వాళ్ళు ఎంతోమంది లేరండి. ఎంతమంది ఉన్నారండి? 12 మంది ఉన్నారండి, అంతేనండి. ఒకవేళ 12 మంది ఏం చేయగలరు అని ఒకవేళ మనం అండర్ ఎస్టిమేట్ చేయగలిగితే ఈ 12 మంది వెనకాలన్న దేవుణ్ణి ఎంతమందితో పోలుస్తారు చెప్పండి? ఎంతమందితో పోలుస్తారు? పేతురు గారు చేసిన ఒక శక్తివంతమైన ప్రసంగం, ధైర్యంతో, పరిశుద్ధాత్మ సహాయంతో, ఆకాశము క్రింద నుండి వచ్చిన భక్తిగల యూదులందరినీ ఎంత కదిలించి వేశాడంటే ప్రేమన దేవుని పిల్లలారా, నిజంగా ఆ మాట ఎప్పుడూ జ్ఞాపకాలలోనికి వస్తున్నది. ఒక ప్రసంగానికి ఎన్ని వేల మంది మారినట్టుగా ఉన్నారో తెలుసా? 3 దేవా అప్పుడు రికార్డింగ్ ఉంటే బాగుండు నాయన అనుకున్నారండి. నిజంగా అప్పుడు రికార్డింగ్ ఉంటే 3000 మందిని బాప్తిస్మానికి నడిపించిన ప్రసంగం అండి. కాకపోతే రికార్డింగ్ లేదండి. నిజంగా ఇప్పటికీ ఆ మాటలు అక్కడున్న పేతురు గారు ఎలా చెప్పాడు చెబుతున్నప్పుడు ఆయనను చూడాలనిపిస్తుందండి. 3000 మందిని కదిలించిన ఒక అద్భుతమైన ప్రసంగం. ఆ మాటల్ని ఎలా మాట్లాడాడు అని నిజంగా ఆ ప్రసంగాన్ని ఎన్నిసార్లు చదివానండి. నిజంగా అప్పుడే రికార్డింగ్ ఉంటేనండి ఎంత బాగుండండి. కాకపోతే మనం ముందు పరిగెత్తుతున్న టెక్నాలజీ మన వెనకాల వచ్చేస్తుంది. నిజంగా ఆ మహానుభావుల ఫోటో కూడా లేకుండా పోయిందండి. ఆ మహానుభావుల ఫోటో ఒక్కసారి ఆ స్ఫూర్తి పొందటానికైనా లేకుండా పోయింది. ఏమంటే 3000 మంది మారారంటే ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక శక్తివంతమైన ప్రసంగం, ఒక శక్తివంతమైన మాట మనుషులను కదిలించి వేస్తుంది. ఆ స్థితి వాక్యానికి తప్ప మరి దేనికి లేదు. ఏమిటి సినిమా మాటల్లోనికి ఉంది కదా పవర్ఫుల్ డైలాగ్స్ అని. పవర్ఫుల్ డైలాగ్సా? ఆ పవర్ సినిమాలో కూర్చున్నంత వరకే, బయటికి రాగానే పవర్ ఆఫ్ అండి, అంతే. ఆ మాటలు కాసేపు కాలక్షేపానికి ఉపయోగపడతాయి, కానీ దేవుని మాటలు మనిషిని వెంటాడుతుంటాయి. నిజంగా మాట చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. 3000 మంది చేర్చబడ్డారన్న అద్భుతమైన మాట. 41 కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు
బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. 3,000 పీపుల్ అండి. 3,000 మంది. 3,000 మంది అంటే ఒక పేతురు గారు చేసిన దేవుని మాటలతో కూడిన ఒక ప్రసంగం ఎంతమందిని కదిలించింది, ఎంతమందిని కదిలించింది. నిజంగా ఆ రోజు మంచి వీడియో పెట్టుండి ఆ తర్వాత వీడియో చూపిస్తే పని అయిపోయేదండి మనకి. కానీ ఆ టెక్నాలజీ వారికి లేదు. విచిత్రం ఏంటంటే సౌండ్ సిస్టమ్ కూడా లేదు. ఈ మౌత్ లేదు, వాళ్ళకున్న మౌతే కదా. అక్కడ కరెంట్ ఉందా లేదా, పవర్ ఉందా లేదా చూసుకోవటం లేదు. కాస్త తిని వాళ్ళే పవర్ పెంచుకొని మాట్లాడటం తప్ప ఏమీ లేదండి, ఏమీ లేదు. ఎస్ఎంఎస్లు ఏమైనా ఉన్నాయా? లేదు. వాల్ పోస్టర్లు ఏమైనా ఉన్నాయా? లేదు. ఫేస్బుక్లో పేతురు గారు పలానా ప్రసంగం చేస్తున్నారని ఫేస్బుక్లో అప్లోడింగ్ ఏమైనా ఉందా? లేదు. ఏమీ లేని రోజుల్లోనే ఒక 3,000 మందిని కదిలించగలిగిందంటే నిజంగా చాలా అద్భుతం అనిపించటం లేదా? అద్భుతం అనిపించటం లేదు? ఇవన్నీ ఉన్న కాలాలలో నువ్వు నేను పుట్టాను. వాళ్ళకంటే ఎక్కువ మనం చేయాలని దేవుడు కోరుకున్నాడు అనటానికి ఈ టెక్నాలజీని చూస్తున్నప్పుడు మీకు అర్థం కావటం లేదా? ఈ టెక్నాలజీ ఉన్న కాలంలో మీరు ఎందుకు పుట్టారో ఎప్పుడైనా మీరు ఆలోచిస్తున్నారా? ఏమంటే మీరు ఎందుకు విద్యావంతులుగా ఈరోజు సమాజంలో ఉంటున్నారో ఆలోచిస్తున్నారా? ఏముందన్నా 4 కంపెనీలకు CV ఇచ్చాను, ఏదో కంపెనీడు రమ్మంటాడు, ప్యాకేజీ మాట్లాడుకుంటే అయిపోయినట్టే. ఇంకేముంది? సంవత్సరానికి ఒక 4 లక్షలు 5 లక్షలు అయిపోయినట్టే. ఎలాగో నాకు ఉద్యోగం చేసుకునే అమ్మాయికి ఉద్యోగం ఉండాలి, చేసుకునే అబ్బాయికి ఉద్యోగం ఉండాలి. ఇద్దరు 2 చేతులు కాదు, ఎన్ని చేతులా? 4 చేతులు సంపాదిస్తే మనకి ఏం తక్కువ? ఇంకా లైఫ్ సెటిల్ అయిపోయిందన్న. సెటిల్ అయిపోయిందా? ఆ స్థితిలో దేవుడు నిన్ను ఎందుకు పెట్టాడో ఆలోచించగలుగుతున్నావా? ఎందుకు పెట్టాడు? ఏమంటే మీ వెనకాల ఏదో ప్రణాళిక లేకపోతే ఈ స్థితికి మీరు రారు. ప్రియమైన దేవుని పిల్లలారా, రారు. కొంతమంది బాగా చదువుకుని ఉద్యోగం చేద్దామంటేనేమో దేవుడేమో సేవకు రా అంటాడు. వాళ్ళని సేవకు రమ్మన్న దేవుడు నిన్ను ఉద్యోగం ఎందుకు చేయమన్నాడో ఆలోచించావు ఏ రోజైనా? వాళ్ళు అలా వాడాలి, నిన్ను మరోలా వాడుకోవాలి అనుకున్నాడు. నేను ఊహించలేదన్నా అసలు ఈ కంపెనీలలో వస్తుంది అని మరికొంతమంది అంటారు. మరికొంతమంది ఏదో కంపెనీ రాకపోద్దన్నా కానీ ఏ కంపెనీలో రాలేదు. జీవితాలు చిత్రం కదా ప్రియమైన వారులారా. మనం మర్చిపోతుంటాం కానీ ఒకసారి నెమరు వేసుకుంటే, తిన్న తర్వాత ఆవు నెమరు వేసుకున్నట్టుగా మన జీవితాన్ని నెమరు వేసుకుంటే నిజంగా అద్భుతాల పరంపర ఎక్కడో ఉండదు, మన జీవితంలోనే ఉంటుంది. మన జీవితంలోనే ఉంటుంది. ప్రేమ్ ప్రారంభపు రోజుల్లో మాట్లాడుతూ నెట్ది ఇలా చేద్దామన్న వెబ్సైట్ ఉపయోగకరంగా ఉంటుంది అన్నప్పుడు, దేవా బలహీనలో నాయన, మా వెనకాల ఎవరూ లేరు, నువ్వే కదా, నీ ఇష్టం నాయన, నీ ఇష్టం నాయన, ప్రార్థన చేసి తమ్ముడు చేయంటే నిజంగా ఈరోజు దోహా ఖత్తర్కి వెళ్ళి దుబాయ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తున్న మాటలు వినగానే చాలా ఆనందం వేసింది. ఏంటంటే అందరూ వచ్చి, మీరు మాకు తెలుసన్నా, ఎలా అంటే ఇదిగో రోజు మేము నెట్లో మీ ప్రసంగాలు వింటున్నాము. ఒక ఆయన ఇన్విటేషన్ పిలిచేటప్పుడు పేరు సునీల్ కుమార్ రాసిస్తే మర్చిపోయి sunilana.com రావాలంటున్నాడు. నిజంగా అది ఎంతగా వెళ్ళిందంటే దేవా నువ్వు ఉన్నావు నాయన, నువ్వు ఉన్నావు అనిపించింది. ఆ రోజు ఒక ప్రారంభం జరిగిన తర్వాత ఎంతమందికి ఆశీర్వాదకరంగా అది మారిందాలో ఒక ఆలోచన ఒకే ఒక ఆలోచన. మరి ఎలా చేయాలి? 6 months తర్వాత మళ్ళీ పే చేయాలి, మరి ఇవంతా జరగాలి కదా, ఇదేంటి అన్నప్పుడు అలా జరుగుతుంది. ప్రార్థనలు అయితే చేస్తున్నాం, దేవా స్థిరపరుచు నాయన, ఎలాగైనా అది ముందుకు వెళ్ళాలన్నప్పుడు అప్పుడే తమ్ముడు ఉద్యోగపు ట్రయల్స్ను వేస్తున్నాడు. మరి తమిళనాడులో కోచింగ్ కోసం ఏదో ట్రైనింగ్ కోసం వెళ్ళాడు. ఎక్కడ పడుతుందంటే మన రాష్ట్రం అయితే ఖచ్చితంగా
కాదు, మన రాష్ట్రం అయితే కాదు అన్నారు. విచిత్రంగా తమ్ముడికి జాబ్ ఎక్కడొచ్చిందో తెలుసా? ఎక్కడొచ్చింది అనుకుంటున్నావు? నాయన, సునీల్ అన్న ఉన్న చోట నేను ఉంటేనే ఈ సేవ ముందుకు వెళ్తుందని అవసరం ఉంది అని ఎక్కడ తీసుకొచ్చాడు అనుకుంటున్నారు? ఇది వరకు. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. ఎక్కడో ఉంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుందేమో. నువ్వు చేయాలి కదా, నువ్వు చేయాలి కదా. అసలు ఈ స్టేట్లో ఇవ్వరు అనేది కన్ఫామ్. కానీ ఇదే స్టేట్లో ఈ ప్రాంతంలోనికి రావటం నిజంగా దేవుణ్ణి బలంగా నమ్మాలనుకున్న సిచ్యువేషన్స్ మన దేవుణ్ణి వెళ్ళాలి. ఇలా ఒక్కొక్కరు తమకున్న ఆలోచన పరిధిని పదును పెట్టగలిగితే దేవుడు అద్భుతాలు, ఇదిగో ఈ వాక్యానికి వేగాన్ని జోడించి తీసుకుని వెళ్ళే అద్భుతాలు మీ చేతనే చేయించగలడు ప్రియమైన వారలారా, మీ చేతనే. ఒక పేతురు గారి ప్రసంగం రికార్డు చేసే సిస్టమ్ లేదు. ఈరోజు రికార్డు చేసే సిస్టమ్ ఉంది. ఒక మాటలు చెప్పాలంటే మనుషులు లేకపోయినా మాటలను భద్రపరిచే కాలాలలో మనం ఉన్నాం. ఎందుకు వాడకూడదు? ఎందుకు ఉపయోగించకూడదు? నిజంగా ఈరోజు సీడీలు ఎంత వేగంగా వెళుతున్నాయంటే, తమ్ముడు యోహాను కష్టం అండి. ఎంత వేగంగా వెళుతున్నాయంటే ఒక్కొక్కరు అన్న మీ ప్రసంగాలు నా దగ్గర 500, 600 ఉన్నాయన్న వాళ్ళు కూడా ఉన్నారు. 800 600 ప్రసంగాలు ఉన్నాయట. 600 నిజంగా వెళ్ళిపోతున్నాయి. దేవుడు రానున్న కాలాలలో ఏదో చేయించాలనుకుంటున్నాడు అనడానికి ఇవన్నీ చాలా చిన్నవి ప్రేమైన దేవుని పిల్లలారా, చాలా చిన్నవి. దేవుడు జస్ట్ ఒక పుషింగ్ ఇచ్చాడు అంతే. దేవుడు నిలబెడితే ఎలా ఉంటుందో ఆ తర్వాత కాలాల్లో మీ ద్వారా దేవుడు చేయిస్తాడన్న నమ్మకం ఉంటుంది. ఇది నిలబెట్టడం కాదు, ఏదో సీటు కొరకు ఖర్చు వేసినట్టు అంతే, చిన్నది. దేవుడు నిలబెడితే ఎలా ఉంటుందో, ఎక్కడెక్కడ వారిని ఎలా తీసుకుని వస్తాడో, ఎలా కూర్చోబెడతారో, ఒక్కొక్కరి ద్వారా ఎన్ని అద్భుతాలు దేవుడు చేయించాలనుకుంటున్నాడో ఒక ఆలోచన మీలో పెడితే చాలు, దేవుడు మీ చేత సంచలనాలు సృష్టించగలడన్న ఒక బలమైన నమ్మకంతో విద్యావేత్తలుగా ఉన్న మిమ్మల్ని కూర్చోబెట్టడం జరిగింది. ఇప్పుడు దేవుని పనికి వేగం కావాలి. ఈ పనికి టెక్నాలజీ కావాలి. ఇదిగో ప్రతి మాటను అందించగలిగే స్థితి కావాలి. అది ఒకరు చేస్తే అవదండి. ఎంతోమంది దేవుని పనికి ఈరోజు సారథులు కావాలి. అద్దం ముందుకు వెళ్ళినప్పుడు 2 భుజాలను మీరు చూసుకున్నప్పుడు ఒకటి జ్ఞాపకం చేసుకోండి. దేవా, ఈ భుజాల మీద నీ పని నాకు ఉంది. అద్దం ముందుకు వెళ్ళగానే ఈ 2 భుజాలు కనపడితే నా భుజస్కంధాల మీద నీ పని ఉంది నాయన, నేనేదో నీకు చెయ్యాలి. మరణించిన రోజు నేనేం చేశాను అనుకున్నప్పుడు ఎన్నో మనకు జ్ఞాపకం రావాలి అంటే అది చేయవలసిన కాలమే యవన కాలం. ఒక పేతురు గారు 3000 మందిని కదిలిస్తే ఆ తర్వాత వచ్చిన పౌలు గారిని గురించి రాయబడిన ఒక అద్భుతమైన మాట చూడండి. అపోస్తుల కార్యములో రాయబడిన ఒక అద్భుతమైన మాట. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 27 19వ అధ్యాయము 27 వచనం. మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోవుట గాక మహాదేవి అయిన ఆర్తమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా యందంతటను భూలోకమందంతటను పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్పాను. అలాగే 26 కూడా. అయితే చేతులతో చేయబడుతున్నవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి
ఈ ఎఫెసు పట్టణంలో మాత్రము కాదు, దాదాపు ఏమండి ఆ పదాన్ని అండర్లైన్ చేసుకోండి. ఈ ఎఫెసు లో మాత్రం కాదు, దాదాపు ఆసియా ఎందంతటా ఏమంటే ఒక్కడి ఎంత చేసాడు ఏంటంటే. ఆసియా అనేది ఏంటి, పల్లెటూరు అంటారా? ఏంటది? ఖండం. ఈ మాట చదివినప్పుడు దేవా, ఒక పౌలు గారు ఒక ఖండాన్ని కదిలించాడా? ఒక ఖండం. ఇది పౌలు గారు చెబుతున్న మాట కాదు. ఎవరు మాట్లాడుతున్న మాట? బయటి వారు చెబుతున్న మాట. ఇదిగో ఇలానే జరిగితే మన గుడి పోద్ది, మన వృత్తి పోద్ది. ఎందుకంటే పౌలు గారు చెప్పి వెళ్ళిపోయేవాడు కాదు, ఒప్పిస్తున్నాడు. ఎంతమందిని? బహు జన సమూహమును. ఆసియా ఖండమందంతటా, ఆసియా ఎందంతటా. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. ఆసియా ఎందంతటా, ఆసియా ఎందంతటా, ఆసియా ఎందంతటా. ఎలా జరిగింది ఇదంతా? ఎలా జరిగింది? పౌలు గారు ఒక్కడు ఇంత పరిచర్యని ఎలా చేయగలడు? పౌలు గారుకున్న నెట్వర్క్ అంతా ఇంత కాదు. అలాని పౌలు గారి ఒక్కడి వలన ఇది జరగలేదు. పౌలా, నువ్వు వెళ్ళు, నేను నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను, నేను నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను, దూరంగా తీసుకుని వెళ్తాను, దూరంగా అన్నితో చెప్పాడు. నా కొరకు నేను వాడుకునే సాధనం అతను, సాధనం. పౌలు గారు ప్రయాణం అండి, పౌలు గారు ప్రయాణం మనం ఆలోచించగలిగితే సువార్త దండయాత్రలు 3 అయితే ఆ తర్వాత రోమాకి ప్రయాణం 4. ఎంతమందిని కదిలించుకుంటూ కదిలించుకుంటూ వెళ్ళాడంటే, పౌలు గారు పత్రికలు రాసేటప్పటికీ ఈ ఊరిలో పౌలు గారికి తెలిసిన వారు ఎవరు లేరనే ఊరు కూడా ఏమీ లేదు. ఎంతమందిని సంపాదించుకున్నాడు? చాలామందిని సంపాదించుకున్నాడు. ఈ పరిచర్య వెనకాల ఉంటున్నది దేవుడైతే, రెండవది ఏంటో తెలుసా? నమ్మకమైన వారు పౌలు గారితో ఉన్నారు. తిమోతి లాంటి నమ్మకమైన వాడు ఉన్నాడు, తీతు లాంటి నమ్మకమైన వాడు ఉన్నాడు, ఎపఫ్రోదీతు లాంటి ప్రాణత్యాగము చేయటానికి సిద్ధపడే అతనున్నాడు. గ్రౌండ్ వర్క్ అంతా ప్రారంభంలో పౌలు గారు చేశారు, ఆ తర్వాత గ్రౌండ్ వాళ్ళకి అప్పగించేశాడు. వాళ్ళు ఎంత కష్టపడ్డారో తెలుసా? పౌలు గారి కొరకు ప్రార్థన చేసేవారు ఉన్నారు. పౌలు గారు ఎప్పుడు కోరుకుంటాడండి, ఇదిగో నేను వెళుతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేసే స్త్రీలు ఉన్నారు పౌలు గారి కొరకు. ఇదిగో ఈ సేవలో నేను వెళుతున్నాను, పౌలు గారికి ఇదిగో ఈ సేవలో ఇది వాడమని సహకారులు ఉన్నారు. క్లెమెంతు అను ఆ స్త్రీలు సహకారులు అంటున్నారు. ఒక ఆసియా ఎందంతటన కదిలించగలిగాడంటే కారణం ఒకడు కాదు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ ఒకడి వెనకాల ఎంతోమంది ఉన్నారు. ప్రార్థించేవారు ఉన్నారు, సహకరించేవారు ఉన్నారు, ఆతిథ్యం ఇచ్చేవారు ఉన్నారు. పౌలు గారు ఎక్కడికైనా వెళ్ళగానే ఆతిథ్యాన్ని ఇచ్చేవారు ఉన్నారు. పౌలు గారు లేకపోయినా ఇదిగో ఆదరించే కుటుంబాలు ఉన్నవి. ఏమంటే పౌలు గారికి చాలామందిని సంపాదించుకున్నాడు. ప్రేమన వారలారా, పోగొట్టుకోవటం అనేది పౌలు గారికి తెలియదు. పోగొట్టుకుంటే చాలా బాధపడతారండి పౌలు గారు. ఎందుకంటే నేను మనుషుల దయను సంపాదించుకోవట్లేదు, మనిషినే సంపాదించుకోవాలి. వాళ్ళ దయ నాకొద్దు, వాళ్ళే నాకు కావాలి. అందులో గద్దింపులు ఉన్నవి, అందులో బ్రతిమలాడలు ఉన్నవి, అందులో పౌలు గారు ఏడుస్తూ రాసిన మాటలు ఉన్నవండి. ఏడుస్తూ ఒక పనిని నిలబెట్టాలంటే గద్దింపులు కావాలి, ఒక పనిని నిలబెట్టాలంటే అవమానాలు భరించాలి. ఏడుపు వచ్చేస్తుందండి కొన్నిసార్లు. పౌలు గారు ఏం రాశారు? ఎన్నోసార్లు మీకు చెప్పాను, మీకు అర్థం కాలేదు, ఇప్పుడు ఎలా చెబుతున్నానో తెలుసా? ఏడుస్తూ ఈ మాటలు రాస్తున్నా. నా ఏడు పైన మిమ్మల్ని మార్చగలిగితే అంతకంటే నాకు సంతోషమేమీ లేదు. పౌలు గారి సేవలో కన్నీళ్ళున్నవి ప్రేమన దేవుని పిల్లలారా. తప్పు చేసిన వారిని గద్దించి ఏడ్పించిన దాఖలాలు ఉన్నవి. నేను చెప్పిన మాటలు మీకు బాగా బాధ కలుగుతాయన్న సంగతి కూడా నాకు తెలుసు. అయినా లోకపరమైన దుఃఖం అనేది ఏది మారు మనసు కలుగ చేయదు.
దేవుని మాటల వల్ల మీరు బాధపడుతున్నారా? ఈ బాధ మీకు రక్షణార్థమైన మారు మనసును దయచేశారు. సేవలు ఎన్నున్నాయి చూసారా? ఏడ్చాడు, ఏడ్పించాడు, భరించాడు, భరించమని చెప్పాడు, సిలువ మోశాడు, శ్రమలు పడాలన్నాడు. ఏమంటే అపోస్తల కార్యములు, ఆ పేరే ఎలా ఉంటుందంటే అపోస్తలుల కార్యములు. వాళ్ళ పనులు చూస్తుంటే అంత ఉధృతంగా చేయటానికి కారణం వెనకాల ఒక పెద్ద నెట్వర్క్ ఉంది. ప్రియమైన వారలారా, మనం ఏమనుకుంటామంటే నేను ఒక్కడిని చేసేస్తాను అంటున్నాం. నువ్వు ఒక్కడివి ఏం చేయగలవు చెప్పు? ఏం చేయగలవు? దేవుని పని అంటే గృహం. నేను ఒక్కడిని కట్టేస్తానని ఎవడని అంటాడా? మేస్త్రి వస్తాడు, ఆ కట్టుబడి పని చేసుకుని వెళ్ళిపోతాడు. నేనే ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తాను, నేనే మార్బుల్ వేసేస్తాను, నేనే టైల్స్ ఎతికించేస్తాను, నేనే కబోర్డులు చేసేస్తాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలామంది ఆల్రౌండర్లు ఉన్నారు కదంటే ఏది సరిగా రాదనమాట. ఆల్రౌండర్ అంటే అర్థం ఏంటి? ఏ పని సరిగా రాదు. దేవుని పని కూడా ఒక గృహము లాంటిది. ఈ గృహంలో అందరూ కావాలి. కరపత్రాలు అంటించేవారు కావాలి, ముద్రించేవారు కావాలి, తీసుకొని వెళ్ళేవారు కావాలి, గ్రౌండ్లో వర్క్ చేసేవారు కావాలి, బయట పని చేసేవారు కావాలి, ఎంతోమంది కావాలి. ఆసియా అందంతటా కదిలింది పౌలు గారి పరిచర్య అంటే దాని అర్థం ఏంటంటే ఆ పరిచర్యలో ఎన్నో సాధక బాధకాలు ఉన్నవి. ఎంతమందిని సంపాదించుకున్నాడో చూడండి. రోమీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో ఆ లిస్టు చెబుతున్నాడు చూసారా? 16వ అధ్యాయం 1వ వచనము, ఆ తర్వాత 3వ వచనం నుండి కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారాలకులకు ఫిబే అను మన సహోదరి. కెంక్రేయలో ఒకరు ఉన్నారండి, నమ్మకమైన ఒక సహోదరు ఉంది, ఆమె ద్వారా పరిచర్య జరుగుతుంది. ఇంకా చూడండి 3వ వచనం, క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లా ఆకుల భార్యాభర్తలిద్దరు నా వందనములు. ఇంకా 5, ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమయ్యున్న నా ప్రియుడగు ఎపేనేటుకు, మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు, నా బంధువులను నా తోడి ఖైదులను ఆంద్రోనీకును యూనియాకును. వీరు అపోస్తలులో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. ప్రభునందు నాకు ప్రియుడగు అంప్లియేతునకును, క్రీస్తునందు మన జత పనివాడగు ఉర్బాకును, నా ప్రియుడగు స్టాకును, క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లేకును, అరిస్టోబులుకు, నా బంధువుడగు హేరోదియోనుకు, నార్కిసి ఇంటి వారిలో ప్రభునందున్న వారికి వందనములు. ప్రభునందు ప్రయాసపడు తుప్రైకిని తుప్రోసాకును వందనములు, ప్రియురాలకు పెరిసిస్కును వందనములు. ఆ తరువాత రూపునకు వందనములు, అసుంక్రీతికును, ప్లేగోనుకును, హెర్మోనుకును, పత్రోబాకును, హెర్మాకును, వారితో కూడున్న సహోదరులకు వందనములు. పిలలోగునకును, యూలియాకును, నేరియాకును, అతని సహోదరికిని, ఒలుంపాకును, వారితో కూడిన పరిశుద్ధుల అందరికీ వందనములు. అంటే ఎంతమంది ఉన్నారండి? కొన్ని ప్రారంభంలో ఎంతమంది ప్రారంభించారు? పౌలు గారు ఒక్కడే. ఒక్కొక్క ప్రాంతానికి వెళుతున్నాడు, అక్కడ ఒక నమ్మకమైన వారిని సంపాదించుకుంటున్నాడు. ఆ నమ్మకమైన వారి వల్లనే సేవ నిలబడింది. ప్రియమైన వారలారా, పౌలు గారు అనగానే ఒక వ్యక్తి కాదు, ఒక సమూహం. పౌలు గారు పరిచర్య అనగానే ఒక ప్రాంతం కాదు, ఒక ఖండం. పౌలు గారు మాటలు అనగానే ఏమండి కొన్ని వేల మంది కదిలించిన మాటలండి. ఏమంటే పౌలు గారు ప్రసంగాల రికార్డింగ్ ఉంటే ఎంత బాగుండండి, ఎంత బాగుండు. మనం ప్రసంగాలు మానేసి మంచి ప్రొజెక్టర్ ఒకటి కొనుక్కొని పౌలు గారు ప్రసంగాలు మొత్తం తిప్పితే మన పని అయిపోయేదండి. నిజం కదా? టెక్నాలజీ ఉన్న రోజుల్లో నువ్వు పుట్టావు, నువ్వేదో చెయ్యాలి దేవుడి కొరకు. నీ వల్ల వాళ్ళ వల్ల జరిగింది కాదు, నీ వలన ఏదో జరగాలి. అది ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఇవన్నీ ఒకవేళ మీరు అడిగితే నా దగ్గర సమాధానం లేదు.
అది మీ అనుభవాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. మీరే ఇదిగో ఈ ఆలోచనలో దేవుడు నన్ను నడిపించాడు, ఇది చెయ్యమని ప్రోత్సహించాడని మీరే దానికి సమాధానాలు మాకు చెప్పాలి. ఎందుకంటే దేవుని ఆలోచనలు అగమ్య గోచరములు. నాయన, మా తలంపులు వేరు, నీ తలంపులు వేరు. ఆకాశము భూమి కంటే ఎంత ఉన్నతముగా ఉన్నదో నీ మాటలు కూడా అంత ఉన్నతంగా ఉంటాయి. నీ ఆలోచనలు గంభీరములు. ఆయన ఆలోచనలు శోధింప శక్యము కానివి. దేవుడు ఇలా ఎందుకు చేశాడు అని అడగటానికి వీలు లేనటువంటివి. ఆయన ప్రజ్ఞ, ఆయన ప్రతిభ మనుషులుగా మనం మాట్లాడుకోవటానికి మనందరికీ ఉన్న జీవితకాలం ఒక్కరికున్నా సరిపోదు. మనందరికున్న జీవితకాలం ఒక్కరికున్న దేవుడి గురించి మాట్లాడుకోవడానికి మనకు సరిపోదు. అలా దేవుడు మిమ్మల్ని తప్పనిసరి నడిపిస్తాడు. ప్రేమన దేవుని పిల్లలారా, పౌలు గారి పరిచర్య ఒక ఖండాన్ని కదిలిస్తే మహనీయుడైన యేసుక్రీస్తు వచ్చాడు. ఆసియా ఖండంలోనే పుట్టాడు. ఎన్ని ఖండాలను కదిలించాడు! ఉన్న ఖండాలన్నీ కదిలించి దుమ్ము దులిపెళ్ళిపోయాడు ఆయన మొత్తానికి. యేసుక్రీస్తు అనగానే ప్రేరణ, యేసుక్రీస్తు అనగానే స్ఫూర్తి. మీ అందరికీ తెలుసు, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మేధావులు ఎవరున్నారు అని బతికున్న మేధావులందరూ కూర్చున్నారు. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారనేసరికి ఎవరుంటారు అనుకున్నారు. మొత్తానికైతే సర్వే ప్రారంభించారు. యేసుక్రీస్తు దరిదాపుల్లోని కూడా ఎవరు రాలేదు. యేసుక్రీస్తు దరిదాపుల్లోని కూడా ఎవరు, ఈయన నెంబర్ అనటానికి ఇంకా తిరుగులేదు, ఈయన దరిదాపుల్లో కూడా ఎవరు లేరు. అది సోక్రటీస్ కానివ్వండి, అరిస్టాటిల్ కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, అలెగ్జాండర్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. అంచనా ఏంటో తెలుసా? ఇంకొక అంచనా, ఒక 50 సంవత్సరాల తర్వాత గాంధీ ఎవరు అనే రోజులు వచ్చే రోజులు ఉన్నవి అని ఈరోజు చాలామంది బాధపడుతుంటారు. ఎందుకు? ఈరోజు గాంధీ అనగానే చాలామంది సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అంటున్నారట. అదేమైపోయిందంటే గాంధీ అంటే ఇంటి పేరు అయిపోయింది. ఒక 50 సంవత్సరాలు గిర్రన తిరగగానే అసలు వ్యక్తి మర్చిపోయారు. గాంధీ అనగానే ఇంకెవరో జ్ఞాపకం వస్తున్నారు. అరిస్టాటిల్ అయినా మర్చిపోతారు ప్రపంచం. ఈరోజు చదువుకునే పిల్లలు అరిస్టాటిల్ తెలుసంటే ఆయన ఎందుకు తెలవదండ మాకు అంటాడా? అరిస్టాటిల్ అని మొహం అంతా వికారంగా పెడతారండి. అరిస్టాటిలా? సోక్రటీస్ తెలుసా? సోక్రటీస్ ఈ పేర్లు కలిగిన మా ఊళ్ళో ఉన్న వాళ్ళు మాత్రం తెలుసన్న. మా ఊళ్ళో అరిస్టాటిల్ ఉన్నాడు, సోక్రటీస్ ఉన్నాడు. అసలు సోక్రటీసా తెలియదంట. యేసుక్రీస్తు దరిదాపుల్లోనికి రానివారు ఎప్పటికీ ప్రజల గుండెల్లో ఉండరు. ఇంకొక 50-100 సంవత్సరాలైతే వీళ్ళని గురించి మరిచిపోతారు. కానీ ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే వ్యక్తిగా ఎవరెన్నికయ్యారో తెలుసా? యేసుక్రీస్తు అండి. ఎప్పటికీ అంటే ఆయన విగ్రహాలు చాలా ఉన్నవని గుర్తుంటాడనా? యేసుక్రీస్తు విగ్రహం ఎక్కడనుందా? ఎక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి మర్చిపోతారేమని మలుపుకు ఇదిగో నేనున్నాను అని ఇట్లా మలుపుకు మర్చిపోకూడదు జనాలు. యేసుక్రీస్తు విగ్రహం చూసారా? ఒకవేళ ఉన్న బాలయేసు మరియమ్మ చేతిలో ఉంటాడు. మరియమ్మ చేతిలో ఉన్నది యేసుక్రీస్తు అని చాలామందికే తెలియదు. ఎలా ఉండగలడండి ఆయన? ఎలా ఉండగలడు అంటే ఆయన మాటల ద్వారా ప్రపంచపు గుండెల్లో ఎప్పటికీ ఉండగలడు. ఆ పేరు వినబడుతూనే ఉంటుంది. ఒక మంచి మాట మనిషికి జ్ఞాపకం రాగానే ఈ మాట యేసుక్రీస్తే చెప్పాడు అని ఆయన మాటలతో ప్రపంచపు గుండెల్లో ఎప్పటికీ ఉండేవాడు. ఇప్పటికీ ఆయనే, ఇక ఎప్పటికీ కూడా ఆయనే. ప్రపంచాన్ని కదిలించి వెళ్ళిపోయాడండి ఆయన. యేసుక్రీస్తుని పంపుతున్న ఆయన, ప్రపంచం చాలా పెద్దవి, నువ్వు ఒక్కడివి, ఓ పని చేస్తాను. మరి మనకు ఉన్నవి 5 ఖండాలు. ఖండానికి ఒక యేసుక్రీస్తుని పంపుతున్న 5గురిని దింపలేదు ఈ లోకంలోనికి. ఎంతమంది?
ఒక్కడేనండి. ఒక్కడు సరిపోతాడా? ఒక్కడు సరిపోతాడా? దేవుడు చేయించగలిగితే ఆ ఒక్కడు చాలండి. పేతురు గారు పరిచర్య 300 మందితో పునాది పడితే, ఒక పౌలు గారు పరిచర్య ఆసియా ఖండమంతా కదిలింపబడితే, ఒక యేసుక్రీస్తు పరిచర్య ఖండాలన్నింటినీ కదిలించిన గొప్ప పరిచర్య ప్రియమైన వారలారా. ఆయన పరిచర్య వెనకాల సామాన్యులే ఉన్నారు. ఆ సామాన్యులు ఎవరు? 12 మంది. వాళ్ళ వృత్తి ఏంటి? పేతురు గారండి సాఫ్ట్వేర్లో ఉన్నాడు, మార్కు హార్డ్వేర్లో ఉన్నాడు, ఇంకో ఆయన ఏరోనాటికల్లో ఉన్నాడు. అలాగే చేపలు పట్టడం తప్ప ఇంకొకటి రాదు. పోనీ వాళ్ళ భార్యలు మంచి పొజిషన్లో ఉన్నారంటే ఈ చేపల కూర వండటం తప్ప వాళ్ళకేమి రాదు. వీళ్ళకు పట్టడం తెలుసు, వాళ్ళకు వండటం తెలుసు. వీళ్ళేనా? వాళ్ళేనా? వాళ్ళేనండి, వాళ్ళే. ఏమీ తెలియని వారితోనే ఇంత సంచలనాలు సృష్టించిన దేవుడు ఏమంటే కాస్తో కూస్తో అవగాహన కలిగి లోకపు పోకడను దగ్గరగా గమనిస్తున్నా మీ చేత దేవుడు చేయించలేడు అనుకుంటున్నారా? లోకం తీరు మారిపోతుంది. కటింగ్ షాప్లో ఒక ఆయన అంటున్నాడు, కూర్చున్న ఆయన ఆ కటింగ్ చేసి ఆయనతో మాట్లాడుతాడు. ఇప్పుడు ట్రెండ్ ఏంటన్నా అంటున్నాడు. వాడేమంటున్నాడు, ఇప్పుడు గుండన్న ట్రెండు, మొత్తం తీసి మధ్యలోనే కొన్ని ఉంచుకోవటం, ద్వీపంలాగా గుండును తయారు చేసుకోవడం ట్రెండ్, ఇది చేసేయి అన్నాడు. అంతే, ఇక చేసేయి. ఏమండి, ఏ స్టైలు సమాజంలోనికి వస్తుంది, మనుషుల ఆలోచన విధానం ఎలా మారిపోతుంది, ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కానీ బోధలో ఏదైనా విప్లవాత్మకమైన మార్పులు ఎందుకు తీసుకురాలేకపోతున్నాం? ఎందుకు? ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. ఒకప్పుడు విదేశాలలో ఉండి మాట్లాడుకోవాలంటే ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకొని బ్యాలెన్స్ ముందు చూసుకొని మాట్లాడేది. మరి డబ్బులు అయిపోతాయి. మరి ఇప్పుడు వైబర్ కాల్, ఫ్రీ కాల్. ఒకప్పుడు ఎస్ఎంఎస్లే పంపించుకునేవారమండి, ఇప్పుడు వాట్సాప్. అబ్బా, టెక్నాలజీ మార్పులు చూసారా? తొండ ముదిరి ఊసలు వెళ్ళైనట్టు ఎస్ఎంఎస్ ముదిరి ఈరోజు వాట్సాప్ అయిపోయిందండి. నువ్వు ఎక్కడున్నావంటే చెప్పే పని లేదు, తిప్పి ఫోటో తీసి ఇక్కడ ఉన్నానని పడిపోయాడు. అబ్బా, టెక్నాలజీ. నేను ఎక్కడున్నానో నీకు చెప్తాను. గూగుల్లోనికి వెళ్ళి గూగుల్లో ఆ ప్లేస్ని కట్ చేసి ఇదిగో ఇక్కడున్నాను, పారాషూట్లో దిగుతున్నట్టు చూపిస్తాడండి. బా, ఏం టెక్నాలజీ అండి. లోకం పోకడను గమనిస్తున్నాం. ఒక్కసారి దేవుని వాక్యము ఎలా వెళుతుందో చూసావా? ఒక స్కూల్లో వెళితే ఇక్కడంటే డివిజన్స్ ఉంటాయండి. ఏం డివిజన్స్ అంటే, ఇక్కడ మామూలు ఎడ్యుకేషన్ అంటే మరి యాపిల్ అని, ఏపీపీఎల్ అని నేర్పిస్తారు. యాపిల్ అని కొంచెం మంచిదైతే బొమ్మ చూపిస్తారు, ఇంకా మంచిదైతే యాపిలే చేతికిస్తారు. ఏ స్కూల్ అండి అది? డిజి హైటెక్ స్కూల్. ఇంకా మంచిదైతే ఆ ఇచ్చిన యాపిల్ తీసుకోకుండా తినమంటారట. ఇంకా మంచిదైతే. అబ్బా, ఏ అనే అక్షరం నేర్పించడానికి మనిషి ఎంత ఆలోచించండి. ఇవన్నీ ఉంటేనే ఏ వస్తుందండి? నాకు అర్థం కాదు. బెత్తం పట్టుకొని ఏ అంటాడంటే ఏ అంటాడు, అంతే. అయిపోయి దీనికి బొమ్మ, దీనికి ఒరిజినల్ యాపిల్, ఇంకా బాగుందనుకోండి, ఇంకా మంచిగా ఉందనుకోండి. ఏమండి, ఇక్కడ మామూలుగా ఉంటుందండి. ఇది ఆంధ్ర యాపిల్, ఇది తెలంగాణ యాపిల్, ఇది కాశ్మీరీ యాపిల్, ఇది గ్రీన్ యాపిల్, ఇది రెడ్ యాపిల్. దీన్ని బట్టి చూస్తుంటే బీ దగ్గరికి రానట్టే ఉన్నాడు. మరి ప్రపంచ దేశాల్లో ఎన్ని యాపిల్స్ ఉన్నాయో ఇక్కడే నేర్పించేస్తే ఇంకా బీ ఎప్పుడు నేర్చుకుంటాడు. ఒక అక్షరం నేర్పించడానికి మనిషి ఎంత ఆలోచించాడు కదా. ఏమండి, మరి పిల్లోడికి ఏం కొనాలంటే మీరు ఏం కొనవలసిన అవసరం లేదు. మేము ఏం కొనొద్దా? ఏం కొనవసరం లేదు. మరి రాయాలి కదండి, పలకా పలకం అంటే అవసరం లేదు. కంప్యూటర్ ఇట్లా ఏ అని ఇలా రాసేస్తుంది, అయిపోయింది. ఇక ఇక్కడ అలా చూడటం అంతే. ఇంకా
మరి వీడు కూడా దిద్దాలి కదండి. దిద్దవలసిన అవసరం లేదండి. ఇప్పుడు ట్యాబ్లెట్ వచ్చింది. ట్యాబ్లెట్, ఈ ట్యాబ్లెట్ ఏంటి? ఇదే పలక, వేలే బలపం. రాయ్, ఏం రాయగానే ఏ అబ్బా, ఇప్పుడు ఎంత తెలివితే అట్లా అండి. ఇవన్నీ లేకపోతే ఏ రాదా? ఒకవేళ ఇవన్నీ లేని రోజుల్లో మనం నేర్చుకొని ఇంతవరకు రాలేదా? ఒకప్పుడు మన డస్టర్ నీళ్ళు, మన పలక భూమి. ఎండొస్తే బడే ఉండేది కాదు. నీళ్ళలో ఇలా ముంచి ఇది చూడంటారు. పిల్లల కొరకు టీవీ ఛానల్ అండి. టాటా స్కై వాడు అంటున్నాడు. టాటా స్కై వాడు పిల్లల కొరకు ఒక టీవీ ఛానల్. పిల్లల కొరకు ఒక టీవీ ఛానల్. ఏమంటే అక్షరాలను ఎంత చక్కగా నేర్పిస్తున్నారు కదా. మరి బోధ ఏముందండి? ఇప్పటికీ సండే స్కూళ్ళలో చూడండి, జక్కయ్య కథ, ఆయన పొట్టోడు, ఈయన మీటర్ పెట్టి గొలిచినట్టు పొట్టోడు. మరి ఏం చేశాడు? చెట్టు ఎక్కాడు. ఇంకా నయం, ఓ చెట్టు దగ్గర తీసి ఈయన ఎక్కి చూపించలేదు. ఇంకా అవేనండి. కొత్తదనం ఏముందంటే లేదు. ఇంకా అవేనండి, ఇంకా అవే, ఇంకా అవే, ఇంకా అవే. చూడండి, అసలు ఏమైనా మార్పు ఏమైనా కనపడుతుందా? ఏ మార్పు లేదు, ఏ మార్పు లేదు, ఏ మార్పు లేదండి. ఉపమానాలన్నింటినీ కార్టూన్స్తో ఉపమానాలు చూపించాము సిద్దిపేటలో. తమ్ముడు వికిడి తయారు చేసినవి ఎంత చక్కగా ఉన్నాయి. అందరూ ఆశపడుతున్నారండి. భలే ఉందండి ఇది. పిల్లలు చూస్తారండి, పిల్లలు చూస్తారు. ఇంకా ఆ ఉపమానం స్టార్ట్ కాకముందే పిల్లలు ఏమంటారో తెలుసండి? ఆ సింహాసనం మీద కిరీటం పెట్టి కూర్చున్నాడు, వచ్చాడు ధనవంతుడు అనుకుంటున్నారండి పిల్లలు. ధనవంతుడు, ధనవంతుడు. లాజర్ ఎదగలేదండి, ఎదగలేదు. ఇంకా వాళ్ళ దగ్గర ఎంత టెక్నాలజీ ఉపయోగపడిందో వాక్యము దగ్గర టెక్నాలజీ లేదు. వాక్యము దగ్గర లేదు. లేదు అంటే టెక్నాలజీ లోకంలో లేదా, వాక్యానికి లేదా? వాక్యం దగ్గరికి రాగానే లేదు. ఎందుకు లేదు? ఈ దిశగా ఎవరు ఆలోచించటం లేదు. పోనీ హాలీవుడ్ ఎవడైనా ఆలోచిస్తాడా అనుకుంటే ఆడికి సినిమాల పిచ్చి తప్ప ఇంకేమీ లేదు. నోవా సినిమా తీస్తాడట. నోవా కోట్లు ఖర్చు పెడతాడట. కోట్లు కోట్లు. ఏమన్నా అంత టెక్నాలజీ ఉన్నప్పుడు ఏమన్నా ఇప్పుడు సినిమాకే వచ్చిందా? దేవుని మాటలు, శక్తివంతమైన మాటలు తీసుకుని వెళ్ళటానికి వెళితే బాగుంటుంది కదా. ఇంకొక తమ్ముడు విశాఖపట్నంలో ఉంటాడు. తమ్ముడు ఫోన్ చేసి, అన్న ఒక మంచి సాఫ్ట్వేర్ వచ్చింది, అదేంటంటే మీ తెలుగు ప్రసంగాన్ని మనం నెట్లో పెడతాం, ఆప్షన్లు పెడతాం. అదే ప్రసంగాన్ని ఇంగ్లీష్లో వినాలనుకుంటే అక్కడ క్లిక్ కొడితే చాలా ఆ ప్రసంగం ఎందులో వస్తుంది? ఇంగ్లీష్లో వచ్చేస్తుంది. అదే ప్రసంగం హిందీలో వచ్చేస్తుంది. మైకుల దగ్గర కూర్చొని హై హుయ్ అని మనం అనవలసిన అవసరత లేదు. ఎంత బాగా ఆలోచించాడంటే, ఎంత బాగా ఆలోచించాడు. అదొకటి ఉందన్నది. నేను ప్రయత్నం చేస్తాను, ఏదో ఒకటి చేయాలి. మనకున్న ఈ వనరులను దేవుడి కొరకు ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం? మనం దేవుని కొరకు ఎప్పుడూ పేపర్లో ఎవరో ఒకరు ఏదో ఒకరు చేశారని చదువుకోవటం తప్ప ఏదో ఒకటి చేయాలని మనకు రాకపోతే ఎలా? మనకు రాకపోతే ఎలా? ఏదైనా ఒకటి చేసి చూడు. నీ జీవితంలో కోట్లు సంపాదించిన కన్నా సంతృప్తి, నేను దేవుడి కొరకు ఇది చేశాను అనే ఆ సంతృప్తి ముందు అన్నీ చిన్నవేనండి. దేవా, నేను ఇది నీ కొరకు చేయగలిగానన్న ఆనందం వేరు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆనందం వేరు, ఆ ఆలోచన వేరు, ఆ ధైర్యం వేరు. చాలా బాగుంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమన్నా ఒక సభ పెట్టిన వారిని ఎప్పుడైనా మీరు అడగండి, పలానా రోజు మీరు సభ పెట్టారు కదండి, ఏదైనా ఫీల్ అయ్యారని మీరు అనండి. వాళ్ళ ఆనందమే ఆనందం అండి. మీకు వినే ఓపిక ఉండాలి. కానీ ఏమండి, ఆ రోజు ఏం జరిగిందని మొదలు పెడితే ఎంత సంతోషంగా మాట్లాడుతున్నా, ఆ సంతోషం వారికే సొంతం. ఎందుకు? ఆ సభ కొరకు వారే కష్టపడ్డారు కనుక. ఆ సభ కొరకు వారే కష్టపడ్డారు కనుక. యేసుక్రీస్తు చేసిన పరిచర్య ప్రపంచాన్ని ప్రభావితం చేసింది అంటే ఏమండి, అంత పరిచర్య మనం చేయలేం. నిర్మోహమాటంగా ఒప్పుకోవాల్సిందే. పౌలు గారి స్థాయి కూడా రాలేం.
పేతురు గారు 3,000 మందిని మార్చిన ప్రసంగాన్ని మనం చేయలేమేమో, కానీ ఉన్నంతలో మన చుట్టూ ఉన్న వారిని కొద్ది మందిని కదిలించగలం. అది మన వల్ల ఏది ప్రియమైన వారలారా? ముందు మన సామర్థ్యం కొలది మనం ఆలోచించుకుంటాం. మన సామర్థ్యం కంటే దేవుడు ఎక్కువ చేయించాడా? సంతోషమే. కాబట్టి ఒక ఆలోచన ఈరోజు మొదలవ్వాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏదో ఒకటి, ఏ రంగంలోనూ ఉంటున్నా ఎలాగైనా మరి తమ్ముడు రమేష్ అని ఉంటాడు, దోహ ఖత్తర్, నాకు తెలియదు, మొక్క పరిచయం లేదు, ఫేస్బుక్లో ఫాలో అవుతున్నాడు. మన sunilana.com వెబ్సైట్లో ఉన్న ప్రసంగాలన్నీ ఎంతమందికి పంపాడునండి, ఎంతమందికి, ఆశ్చర్యపోయారు. చాలామందికి ఆ ప్రసంగాలు పంపటం విధిగా తన బాధ్యతగా ఇలా ఒక్కొక్కరు ఏదో ఒక రంగంలో మీకు ఆలోచన ఉంది, దాన్ని ఒక్కసారి పదును పెట్టగలరా? ఇది దేవుడి కొరకు నేను చెయ్యాలని ఆ ఆలోచనకు పదును పెట్టగలరా? ఎవరి వల్ల ఏదైనా అవుతుందని మీకు తెలిసినప్పుడు వాళ్ళకు ఒక మంచి సలహా, ఒరే ఇదేది నువ్వు చేయగలవురా, ఇది బాగుంటుంది, నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తూ ఓ మంచి సలహా ఇవ్వగలరా? నిన్న పేపర్లో చూస్తుంటే సంవత్సరానికి ఒకసారి బెస్ట్ ఐడియా కట 20 లక్షల రూపాయలు ఇస్తారట. బెస్ట్ ఐడియా, ఒక మంచి ఆలోచనకు చేస్తారట. దానికి చాలామంది పాల్గొంటారట. అందులో 200 సెలెక్ట్ చేశారట. అందులో ఇదిగో ఈ ఆలోచన బాగుంది అనడానికి 20 lakhs అట. కొన్ని వేల మంది అప్లై చేసుకున్నారండి. కొన్ని వేల మంది అంటే కొన్ని వేల మంది లోకం గురించి ఆలోచిస్తున్నారు. నువ్వు ఒక్కడివి దేవుడి కోసం ఆలోచించలేవా? కొన్ని వేల మంది ఆలోచిస్తున్నారు. కొన్ని వేలండి, ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది ఆలోచిస్తున్నారు. కొన్ని లక్షల మంది అండి, కొన్ని లక్షల మంది లోకం కోసం ఆలోచిస్తున్నప్పుడు నీ శక్తి, నీ సామర్థ్యం, నీ ఆలోచన, నీ పనితనం, నీ నైపుణ్యం, నీ వనరులు దేవుడి కొరకు ఎలా ఉపయోగించాలో ఆలోచించగలవా? మన కుటుంబాలని కదిలించుకుందాం, మనం ఉన్న ప్రాంతాలని కదిలిద్దాం, మనం ఉన్న జిల్లాలను కదిలిద్దాం, దేవుడు దయదలిస్తే రాష్ట్రాలను కదిలిద్దాం. మనం చిన్నదే, ఇది చేయకపోతే ఎలా చెప్పండి ప్రేమన వారలారా? ఇది ఎప్పుడు చేయాలంటే దేవుడు నాయన తల పండిపోయిన తర్వాత రా, నీకు అనుభవం బాగుంటుంది, అప్పుడు బాగా చేస్తామంటాడా అన్నట్టు. యవన కాలమందు కాడి మోయుట నరునికి మేలు. ఆ మేలేంటో యవన కాలంలోనే ఎందుకు చెయ్యమంటున్నాడో మరి తర్వాత టాపిక్లో మాట్లాడదాం. కాబట్టి ఒక్కసారి మనసు పూర్తిగా మంచి ప్రార్థన చేసుకోండి ప్రేమన దేవుని పిల్లలారా. ఒక విద్యావంతుడిగా దేవుడు నిన్ను పెట్టాడు, నువ్వేదో ఆయన కొరకు చెయ్యాలి. ఒకవేళ స్పష్టత నీకుంటే నాయనా ఇదిగో ఈ రంగంలో నేను వెళ్ళిపోతాను, నీకోసం ఏదో ఒకటి చేస్తాను అని ఆలోచించు. చెయ్యాలన్న ఆలోచన ఉండి ఇంకా సందిగ్ధంగా ఉంటే, దేవా ఇదిగో ఈరోజు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాం. నిజంగా నిన్న వాతావరణం అంతా చాలా భయంకరంగా ఉందండి, నిన్న వాతావరణం అంతా. అయినా మీరు వచ్చారు, చాలా సంతోషం. నాకు ఇంకా ఏది తెలియదు నాయన, కానీ నీ కొరకు ఏదో చెయ్యాలన్న ఆలోచన కలిగింది. నా సామర్థ్యం ఏంటో నాకు చెప్పు నాయన, నాకు తెలియచేయను. ఒక మంచి చిన్న ప్రార్థన, దేవుని గుండెల్లోకి వెళ్ళిపోయే మంచి మాటలతో ఒక మంచి ప్రార్థన చేసుకోండి ప్రేమన దేవుని పిల్లలారా. అందరూ ప్రార్థన చేయండి, ఆ తర్వాత ప్రార్థన చేసుకొని ఈ సెషన్ను ముగించుకుందాం. ప్రణాళిక, మీ సంకల్పం, మీ ఆలోచనలు మమ్మల్ని చుట్టుముడుతున్నాయి నాయన. మీతో కూడా మాట్లాడిన మాటలు స్థిరపరచు. వారి హృదయాలలో ఉంటున్న మీ గురించిన కథనం నాయన, మీ కొరకు ఏదైనా చేయడానికి దారి చూపించండి. అనేక రకాలుగా మేమందరూ అయినా మా శక్తి సామర్థ్యాల మేరకు మీ కొరకు కష్టపడగలిగే బాధ్యత బట్టి, అది చెప్పుటలోనైనా, పంచిపెట్టుటలోనైనా, తీసుకొని రావటంలోనైనా, ఏర్పాట్లు చేయటంలోనైనా, అంటే నీ పని ఏదైనా మాకు మహాభాగ్యమైనా. ఇది ఎందుకు చేయించుకోలేదని మేము అడగవునైనా, అంత అర్హత మాకు లేదు. నీ కొరకు ఇది చేయగలిగా ఉన్న సంతృప్తితో మేము ఉండగలిగే బాధ్యత. మా మరణ దినపు మా కళ్ళు మూతలు పడే రోజు మేము ఏం చేశాము అనుకున్నప్పుడు నాయన
సమాధానం ఉంటే ఆనందంతో మీ దగ్గరికి రాగలమని ఒక మనోధైర్యాన్ని మీ పిల్లలకు ఇవ్వండి. మీ కొరకు కష్టపడి మీ పిల్లలందరినీ పేరు రోజున జ్ఞాపకం చేసుకోవాలి. అది ఈ క్షణంలోనైనా మీ పిల్లల కొరకు మమ్మల్ని వాడుకున్నందుకు మీకు వందనములు చెల్లిస్తాను. దూర ప్రాంతాల నుంచి మీ పిల్లలందరినీ క్షేమంగా ఇక్కడ చేర్చి మంచి ఆలోచనతో నింపినందుకు హృదయపూర్వకంగా మిమ్మల్ని బతిపడాడుకుంటున్నాను. మిగిలిన కార్యక్రమాలన్నింటిలో కూడా మాకు తోడుగా ఉంటుందని కోరుతున్నాం. క్రీస్తు నామమున ప్రార్థన తండ్రి. ఆమేన్.